ఎప్పుడైనా సొరకాయతో పాటు మునక్కాయలు వేసేసి పులుసులాగా కూర చేశారా? అయితే ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇంటి దగ్గర మా అమ్మ చేస్తుందన్నమాట. అన్నీ ఒకేసారి వేసుకొని ఒకసారి పులుసు పెట్టమంటే బాగుంటుంది. అన్నీ మునక్కాయలు, సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు అవన్నీ ఒకే ప్లేట్లో వేసేసుకొని ఇలా తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి కూరని ఉడకనిస్తే మొత్తం వాటర్ అంతా ఇలా వస్తుంది అనమాట. వాటర్ వస్తుంది, ఇంకా మనకి గ్రేవీ లాగా కూడా ఉంటుంది అనమాట. రోటీలోకైనా సంగటి అన్నం దేంట్లోకైనా తినచ్చు అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువ సొరకాయలు అమ్ముతారు కాబట్టి ఈ విధంగా సొరకాయలతో అయితే చేస్తే మనకి చల్లదనంగా ఉంటుంది. ఈ మునక్కాయ కాంబినేషన్తో సూపర్ ఉంటుంది. లాస్ట్గా పులుసంతా దగ్గర పడిన తర్వాత కొబ్బరి పొడి అలాగే వెల్లుల్లి వేసా. ఇలా వెల్లుల్లి అంతా వేసేసిన తర్వాత కూర అయితే మొత్తం రెడీ అయిపోయింది. మునక్కాయ సొరకాయ కూర అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మునక్కాయతో పాటు సొరకాయ కలిపి కూర చేశాను.